హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2024కి సంబంధించిన అప్డేట్స్ మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళెవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఎందుకనంటే ఛానల్ చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక నీట్ యూజీ తుది ఫలితాల వెల్లడి అని జెప్పేసి మనకి ఒక న్యూస్ అయితే వచ్చింది. చూడండి దీంట్లో 61 నుంచి 17కి తగ్గిన టాపర్ల సంఖ్య. అంటే మనకి ఇంతకుముందు స్టార్టింగ్‌లో 67 ఏమో ఉండే. ఆ తర్వాత ఈ గ్రేస్ మార్క్స్‌కి వాళ్ళకి సంబంధించి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత 61 అయింది. అది ఇప్పుడు 17కి తగ్గిపోయింది. అంటే మొన్న రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్‌తోని కొన్ని 1, 2 ప్రశ్నలకి ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్స్‌తోని ఎగ్జామ్ అంటే ఫిజిక్స్‌లో ఒక క్వెషన్‌కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది. దాన్ని బట్టి మళ్ళీ రివైజ్ చేశారనమాట ఈ స్కోర్సు. దాన్ని బట్టి మళ్ళీ ర్యాంక్స్ కూడా రివైజ్ అయ్యాయి. సో, మీరెవరెవరైతే నీట్ రాసారో వీళ్ళంతా గూడా మళ్ళీ మీరు మీ స్కోర్ కార్డ్‌ని డౌన్‌లోడ్ జేసుకోవాల్సి ఉంటుందనమాట ఫ్రెష్‌గా. దాంట్లో మీ స్కోర్ ఎలా ఉంది అండ్ మీ ర్యాంక్ ఎంతుంది అనేది మీరొకసారి చెక్ చేసుకోండి. ఏమన్నా తగ్గిందా? పెరిగిందా? ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో, 61 నుంచి అంటే టాపర్స్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు అంటే 720 ఔట్ ఆఫ్ 720 వచ్చిన వాళ్ళు 61 ఉండే ఇప్పుడు 17కి పడిపోయిందనమాట అది. సో, అదే విధంగా ఆహ్, ఈ 4,20,000 మందికి 5 పాయింట్ల మేర తగ్గాయి. అంటే ఒక రాంగ్ క్వెషన్‌కి 5 మార్కులు పోయినట్టే. అంటే దాని మార్కులు 4 మార్క్స్ పోతాయి. అండ్ ఒకటి నెగెటివ్ మార్క్. మొత్తం 5 మార్కులు తగ్గిపోతాయనమాట. సో, ఆ విధంగా 4,20,000 మందికి ఈ ఎఫెక్ట్ పడింది. అదే ఫిజిక్స్‌లో 29థ్ క్వెషన్‌కి 2 ఆప్షన్‌లు కరెక్ట్ ఉన్నాయని అప్పుడు మార్కులు ఇచ్చారు. తర్వాత ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్స్‌తోని అది కరెక్ట్ చేయించేసి ఓన్లీ ఫోర్త్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి దానికి ఇవ్వడం వల్ల, దాన్ని బేస్ చేసుకొని ఈ స్కోర్స్ రివైజ్ చేయడం జరిగింది. దాని ఎఫెక్టే ఈ 4,20,000 మంది మీద పడిందనమాట. ఓకే. సో, వారిలో 720కి మార్క్స్‌లు సాధించిన వారు 61 మందిలో విద్యార్థులు 44 మంది కూడా ఉన్నారు. ఆ 44 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్‌కి ఈ 5 మార్కులు కూడా తగ్గిపోయినాయన్నమాట. ఓకే. ఇది వారి ర్యాంకులపై ఏ మేర ప్రభావం చూపుతుందన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. తొలి 100 మందిలో నిలిచిన వారిలో ఆరుగురికి 716 మార్కులు రాగా 77 మందికి 715 మార్కులు వచ్చాయి. ఓకే. ఇంకా 13,15,853 మంది క్వాలిఫై కాగా గత జాబితాతో పోలిస్తే 415 మంది అర్హత సాధించలేకపోయారు. సో, ఇది పోవడం వల్ల. ఓకే. తాజా ఫలితాల్లో జనరల్, ఆర్థికంగా బలహీన వర్గాలకు కటాఫ్ 720, 162 మధ్య ఉండగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 161, 127 మధ్య ఉంది అన్నమాట. సో, ఇక మన దగ్గర ఈ నీట్‌కి సంబంధించిన సర్వీసెస్ ఉన్నాయి. మీకు ఆల్ ఇండియా కోటా గాని, ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్ కౌన్సెలింగ్ ఏదైతే ఉంటుందో ఏ కేటగిరీ అండ్ బి అండ్ సి కేటగిరీ కౌన్సెలింగ్ వాటికి సంబంధించిన గైడెన్స్, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మీకు వెబ్ ఆప్షన్స్ అంతా మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇది పెయిడ్ సర్వీస్ అనమాట. మీకు ఎవరికైనా కావాలి అనంటే మీరు తప్పకుండా కింద నంబర్‌కి కాల్ చేయొచ్చు. అదేవిధంగా సీశాబు తర్వాత ఈఏపీ సెట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో, దానికి సంబంధించిన సర్వీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. తర్వాత లా సెట్, పీజీఎల్ సెట్ కూడా మీకు సర్వీస్ అవైలబుల్ ఉంటుందనమాట. సో, రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది. సో, ఈ మార్క్స్ ఏవైతే రివైజ్ చేశారో దానివల్ల ఈ అర్హత చాలామంది కోల్పోవడం జరిగింది అని చెప్పేసి మనకిక్కడ న్యూస్ ఉంది చూడండి. సో, రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. జూన్ 4న మొదట విడుదల చేసిన ఫలితాల్లో 47,371 మంది అర్హత సాధించగా, శుక్రవారం ఎన్టీఏ వెల్లడించిన ఫలితాల్లో 47,356 మంది అర్హత పొందారు. అలానే ర్యాంకుల్లోనూ స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రానికి చెందిన అనురన్ ఘోష్‌కు గతంలో జాతీయ స్థాయిలో 77వ ర్యాంకు రాగా ఈసారి 137 ర్యాంక్ వచ్చిందనమాట. ఓకే. తర్వాత గత ఫలితాల్లో గూగులోత్ వెంకట నృపేష్‌కు ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు, సాధారణ ర్యాంకు 167 రాగా, జాతీయ ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో మొదటి ర్యాంకు, సాధారణ ర్యాంకు 219 వచ్చిందనమాట. తర్వాత లావుడ్య శ్రీరామ్ నాయక్ మొదట వెల్లడించిన ఫలితాల్లో ఎస్టీ కేటగిరీలో జాతీయ స్థాయి రెండో ర్యాంకు, సాధారణ ర్యాంకు 453 వస్తే, ఎస్టీ కేటగిరీలో నాలుగో ర్యాంకు అండ్ సాధారణ ర్యాంకు 553 వచ్చిందన్నమాట. ఈ విధంగా చాలామందికి చేంజెస్ అయితే జరిగాయి.
సో, అదేవిధంగా మనకి వాట్సాప్ ఛానెల్ గూడా ఉంది. దీంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ న్యూస్ ఏమైనా ఉంటే ఇమ్మీడియేట్‌గా దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి నీట్ వెబ్‌సైట్‌కి ఎళ్ళినట్లయితే ఒక్కసారి మనకిక్కడ నోటీస్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ నోటీసు. అంటే ఈ సుప్రీం కోర్టు డైరెక్షన్‌తోని ఈ కీ రివైజ్ అయింది. అండ్ ఆ కీని బట్టి ఆహ్, మనకి స్కోర్స్ రివైజ్ చేయడం జరిగింది. ఆ స్కోర్స్‌ని బట్టి ర్యాంక్స్ గూడా రివైజ్ చేయడం జరిగింది. అండ్ ఆ కీకి సంబంధించిన 52 పేజీల పీడీఎఫ్ ఫైలు మీకిక్కడ అందుబాటులో పెడుతున్నాము. చూసుకోండి అని జెప్పేసి ఒక నోటీస్ పెట్టారు దీంట్లో. సో, కీ ఇలా ఉంది చూడండి. ఇది 52 పేజీలుంటుంది. మీ బుక్‌లెట్ కోడ్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు ఈ కీని చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో, కీ ఇలా ఉంది. ఈ కీకి సంబంధించి మనకి ఇక్కడ ఎన్‌టీఏ నీట్ వెబ్‌సైట్‌లో కీ ఉందనమాట. ఫైనల్ ఆన్సర్ కీ రివైజ్డ్ ఆన్ 26/7/2024 ఫర్ నీట్ యూజీ 2024 ఎగ్జామ్ హెల్డ్ ఆన్ 5/5/2024 ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఈ కీ ఓపెన్ అవుతుందనమాట. సో, అదేవిధంగా కీతో పాటు మనకి ఇంకొక స్టేట్మెంట్ మొత్తం అంటే ప్రెస్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో, రివైజ్డ్ రిజల్ట్స్‌తోని ఎన్‌టీఏ స్కోర్సు అసలు నేషనల్ ఎలిజిబిలిటీ ర్యాంక్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2024 అని చెప్పేసి మనకి ఇది ఇంతకుముందు గూడా అంటే మనకి ఫస్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు గూడా ఈ పబ్లిక్ నోటీసు స్టేట్మెంట్ ఇదంతా రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఎంతమంది, అపియర్డ్ ఎంతమంది, యాబ్సెంట్ ఎంతమంది, ప్రెజెంట్ ఎంతమంది, క్వాలిఫైడ్ ఎంతమంది, ఇట్లా మొత్తం డేటా అయితే దీంట్లో ఉంటుంది. యాక్చువల్‌గా ఈ డేటాని బట్టి నేను ఒక స్టేట్మెంట్ అంటే ఒక అనాలిసిస్ చేయడం జరిగింది. దాని మీదే నేను మీకొక వీడియో చేస్తున్నాను చెప్తున్నాను గదా! సో, ఈ చేంజెస్ ఉంటాయన్న ఉద్దేశ్యంతోనే కొంచెం డిలే చేయడం జరిగిందనమాట. ఇప్పుడు కొద్దిగా చేంజెస్ అయితే వచ్చాయి. బట్ ఇప్పుడొచ్చిన లేటెస్ట్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నంబర్స్‌ని బట్టి ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి, ఆ వీడియో చేసి మీకు అప్డేట్ జేస్తాను. సో, మీరు కావాలనంటే మీరు గూడా ఈ లోపల అసలు ఈ స్టేట్మెంట్ అంటే ఈ నోటీస్ అంతా గూడా మీరొకసారి గో త్రూ అవ్వచ్చు. సో, 23లో, 24లో ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, ఎంతమంది అపియర్ అయ్యారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది మొత్తం ఇక్కడ స్టేట్మెంట్‌లో ఉంటుంది. సో, 23లో క్వాలిఫైడ్ 11,45,976 అయితే 24లో క్వాలిఫైడ్ 13,15,853 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారనమాట. ఔట్ ఆఫ్ 24,06,079 రిజిస్టర్డ్. ఓకే. దాంట్లో అపియర్డ్ ఎంతమంది 23,33,162 అపియర్ అయ్యారనమాట ఎగ్జామ్‌కి. దాంట్లో క్వాలిఫై అయింది మాత్రం ఇంతమంది. ఓకే. సో, ఇది మేల్, ఫీమేల్ వైస్‌గా, జెండర్ వైస్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేటగిరీ వైస్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇది పీడబ్ల్యూడీ కేటగిరీలో ఎంతమంది అపియర్ అయ్యారు. అండ్ ఇండియన్, ఫారెన్ నేషనల్, ఎన్ఆర్ఐ, ఓసీఐ ఈ విధంగా మనకి రకరకాల డేటా అయితే ఈ షీట్‌లో ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే ఈ షీట్‌ని గో త్రూ అవ్వచ్చు. నేను కూడా ఈ షీట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇక చూసుకుంటే స్టేట్ వైస్ క్వాలిఫైడ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ చూడండి. తెలంగాణ 47,356 ఇంతకుముందు 371 ఏదో ఉండేది. ఇప్పుడు 356కి తగ్గిపోయిందనమాట. 1 మార్క్ పోవడం వల్ల ఒక 15 మందికి ఆహ్, తగ్గినాయనమాట సీట్స్. ఓకే. ఆ క్వాలిఫై అయిన వాళ్ళలో నుంచి ఆ 15 మంది తగ్గారు. ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్నట్లయితే చూడండి 42,836 క్వాలిఫై అయితే 43,007 అది 23లో 42,836 23లో అయితే 2024లో 43,788 నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. సో, ఈ క్వాలిఫై అయిన నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్‌ని బట్టి మనకి అసలు ఎంతమందికి సీట్ వస్తుంది, ఏంటి? ఇప్పుడు చాలా కన్‌ఫ్యూజన్ ఉంది. ఈ మార్క్స్ ఎక్కువగా రావడము, ఆ ర్యాంక్స్ గూడా ఎక్కడికో ఎళ్ళిపోవడము, లాస్ట్ ఇయర్ వచ్చిన మార్కుని బట్టి మనకి లాస్ట్ ఇయర్ వచ్చిన ర్యాంకు అప్రాక్సిమేట్‌గా దగ్గరలో రావాలి గానీ, బట్ లాస్ట్ ఇయర్ ర్యాంక్‌కి అంటే సేమ్ మార్క్స్ వచ్చినా గూడా లాస్ట్ ఇయర్ ర్యాంక్‌కి, ఈ ఇయర్ ర్యాంక్‌కి చాలా హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఆ డిఫరెన్స్ ఎందుకొచ్చింది అనంటే, మేబీ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరగడం ఒక కారణం అయితే, అదేవిధంగా చాలామందికి ఎక్కువ స్కోర్స్ రావడం గూడా ఇంకొక రీజన్ అనమాట. సో, వాటి వల్ల మనకి ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది, సీట్లు రావడానికి అవకాశం ఉందా? లేదా? ఇట్లాంటి డేటా అంతా గూడా మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఒక వీడియో రెడీ అవుతుంది. సో, ఆ వీడియో నేను మీకు త్వరలోనే అప్‌లోడ్ జేస్తాను. సో, ఇకపోతే మనకి ఫైనల్‌గా ఇంకొక న్యూస్ కొత్త వైద్య కళాశాలలకు మార్గం స్ మ సుమగ సుగమం అనేసి
ఇక్కడ ఇంకొక న్యూస్ ఉంది. దీంట్లో మనము ప్రీవియస్ వీడియోలో ఒకసారి మాట్లాడాం కదా! 8 కాలేజీలు కొత్తగా వస్తున్నాయి తెలంగాణలో అని జెప్పేసి. సో, దాంట్లో దాదాపు 6 అనుమతి ఇచ్చే అవకాశం అని జెప్పేసి ఈరోజు న్యూస్ ఉంది. ఈ ఎన్ఎంసీ వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ జరిగిందనమాట ఈ కాలేజెస్‌లో. సో, ఫ్యాకల్టీ ఉన్నారా లేదా? ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా? ఇవన్నీ గూడా ఆన్‌లైన్‌లో వెరిఫై చేయడం జరిగిందనమాట. దాంట్లో ఒక 6 మెడికల్ కాలేజెస్‌కైతే దాదాపు అన్నీ బాగున్నాయి. ఓకే. అప్రూవల్స్ వచ్చే ఛాన్స్ ఉందని జెప్పేసి మన వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. సో, అదేవిధంగా ఎన్ఎంసీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ప్రతి కొత్త వైద్య కళాశాలలో 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలని నిబంధనల్లో నిర్దేశించిందనమాట. సో, అదేవిధంగా నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నొస్తాయి అనంటే జనరల్‌గా ఇంతకుముందు మినిమమ్ 100 ఏదో ఇచ్చేది ఒక కొత్త కాలేజ్‌కి, మెడికల్ కాలేజ్‌కి. బట్ ఇప్పుడు చూడండి ఒక్కో కాలేజ్‌కి 50 సీట్ల ప్రతిపాదన. ఓన్లీ 50 అనంటే ఇప్పుడు 8 కాలేజీలొస్తే 400 సీట్స్ వస్తాయి. లేదు 6 కాలేజీలొస్తే మనకి 300 సీట్సే కొత్తగా యాడ్ అవుతాయి. ఆ 300 సీట్స్‌లో మళ్ళీ 15% ఆల్ ఇండియా కోటాలోకెళ్ళాలి కాబట్టి ఒక 45 సీట్స్ అటెళ్ళిపోతాయి. సో, మనకి కన్వీనర్ కోటాకు వచ్చేది 255 ఇన్ కేస్ 300 వస్తే ఏది 6 కాలేజెస్ అయితే. 400 అయితే 240 సీట్స్ కన్వీనర్ కోటాలో ఉంటాయి. 60 సీట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయన్నమాట. సో, ఈ విధంగా మనకి ఎన్ని సీట్స్ వస్తాయి అండ్ ఎన్ని కాలేజీలు వస్తాయి ఫైనల్‌గా అనేది మనము రాబోయే రోజుల్లో తెలుసుకుందాము. సో, తప్పకుండా మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. సో, అదేవిధంగా ఇంకా ఇక్కడ ఇంకొక చూసుకున్నట్లయితే 2 వారాల కిందట 8 వైద్య కళాశాలలకు అనుమతులను నిరాకరిస్తూ ఎన్ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోపు నిబంధనల మేరకు బోధన సిబ్బంది ఇతర వసతులు కల్పించకుంటే వాటికి అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదంది. కళాశాలల ప్రారంభం సమయానికే పూర్తి స్థాయిలో కనీసం 220 పడకలు ఉండడంతో పాటు రోగులకు వైద్య సేవలు అందాలని స్పష్టం చేసింది. నీట్ యూజీ ఫలితాలపై స్పష్టత వస్తున్న నేపథ్యంలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రారంభానికి అవకాశం ఉండడంతో ఈ ఏడాది ప్రారంభించాల్సిన కొత్త కాలేజీలపై కూడా ఎన్ఎంసీ త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఆగస్టు 1వ తేదీ నుంచి నర్సంపేట సహా భవనాలు సిద్ధమైన ప్రతిపాదిత వైద్య కళాశాలల భవనాల్లో ఆసుపత్రులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు వైద్య కళాశాలల అనుబంధ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పాటు ఇతర సిబ్బందిని అవుట్‌సోర్సింగ్ విధానంలో నియమించేందుకు చర్యలు చేపట్టారు. సో, మొత్తంగా మన స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా ట్రై చేస్తుంది. ఈ అన్ని కాలేజీలకి సీట్లు అదే ఐ మీన్ అప్రూవల్ రావాలి అని జెప్పేసి. సో, చూద్దాము మరి ఎన్ని కాలేజీలు మొత్తం ఔట్ ఆఫ్ 8 కాలేజెస్ మనకి 6 వస్తాయా? లేకపోతే 8 ఔట్ ఆఫ్ 8 కాలేజెస్‌కి అప్రూవల్స్ వస్తాయా? ఫైనల్‌గా మనకి కౌన్సెలింగ్ నోటిఫికేషన్ వచ్చి కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యే టైంకి గానీ మనకి డీటెయిల్స్ అన్నీ తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థాంక్ యూ.